హలో గైస్, నేను మీ అశోక్ని. వెల్కమ్ బ్యాక్ టు అవల్ అశోక్ ఛానల్. నేను మీ నెల్లూరు కుర్రాడిని. మోదీ గారు నిర్మించినటువంటి 22 కిలోమీటర్ల బ్రిడ్జిని, ఎలిఫెంటా కేవ్ని, తాజ్ హోటల్ని, గేట్వే ఆఫ్ ఇండియాని, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ఈ 5 ప్లేసెస్ నేను మీకు చూపించబోతున్నాను. సో ఈరోజు మీరు లెట్స్ గెట్ ఇన్ టు వీడియో, లెట్స్ గో. వీటినే ఎలిఫెంటా కేవ్ అని అంటారు. చాలా పురాతనమైనవి ఇవి. తాజ్ హోటల్ నైట్ వ్యూ, అందులో ఉన్నది నేనే. ఇండియన్ నేవీ అవి. అటల్ బిహార్ వాజ్పేయి ముంబై టు హార్బర్ లైన్ సీ లింక్ అనమాట. అవి దాదాపు 22 కిలోమీటర్ల సముద్రంలో బ్రిడ్జ్ నిర్మించింది అవి. ఇవి సాయంత్రం సన్సెట్ అనమాట. ఇవి కొంచెం దూరం నుంచి చూస్తే ముంబై వ్యూ. సో నేను ఇక్కడ నుండి వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. నేను వాషు నుండి సిఎస్టీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ దగ్గరికి వచ్చేసాను. ఆ స్టేషన్ అనమాట. చాలా ప్లాట్ఫామ్ ఉంటుంది ఇక స్టేషన్లో. ఇవే విక్టోరియా రాణి ప్లేస్ అనమాట. ఇవి అంతకుముందు నిర్మించిన బిల్డింగ్లో. ఇప్పుడు దీన్ని స్టేషన్ మార్చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అని పూర్తిగా మార్చేశారు. సో ఈ లోపల ఈరోజు హోలీ కాబట్టి చాలా తక్కువ మంది వచ్చున్నారు. అందరు చాలామంది హోలీని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకైతే టైం బాగుండింది. నేనంతా వైట్ షర్ట్ ధరించుకొని వచ్చాను ఇక్కడికి. ఎవరు నా మీద రంగులు వేయలేదు. యాక్చువల్లీ అన్నోన్ పర్సన్ మీద కూడా ఎవరు, నీకు తెలియని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ గుడ్లు కానీ రంగులు కానీ ఇలాంటి ఇక్కడ బాగా ఆడుకుంటారనమాట ముంబైలో. సో ఇదన్నమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ సిఎస్ఎంటీ స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ నుండి బయటకు వస్తే నేను గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇక బస్సు డబుల్ డెక్కర్ బస్సు అనమాట. అవి నేను పైకి వెళ్ళిపోతున్నాను, పైకి ఎక్కేసి. సో పైనుండి వ్యూ ఇలా ఉన్నదనమాట. పైనుండి వ్యూ చూపించాలని కానీ ముందు వెళ్ళిపోతున్నాను. ముందు వరుసలో ఇక వ్యూ ఎలా ఉంటుందని చూపించడానికి నేను ముందు వచ్చి రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మా ఊరు అబ్బాయి, నా తమ్ముడు వస్తున్నాడు, సీను. మేమిద్దరం ఇలా ఒక గ్రామం నుండి, అందులో పట్టపు గ్రామాల నుండి ఇద్దరు ముంబైలో ఉంటున్నామంటే చాలా కృప అన్నమాట. అవి దేవుడి కృప. సో ఇక సమయంలో మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాము. అలాగే మేము చాలాసార్లు గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చున్నాము. కాకపోతే ఇప్పుడు ఎలిఫెంటా కేవ్ చూపించడానికి వెళ్ళిపోతున్నాము. పైనుండి వ్యూ చాలా బాగుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు హోలీ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు. చాలా బాగుంది. రోడ్డు కూడా నిర్మానుష్యంగానే ఉంది. ఈ ముంబైకి దాదాపు 12 కిలోమీటర్లు కొంచెం దూరం ఉంటుంది. దాన్ని ఐలాండ్ అంటారు. చుట్టూ సముద్రం, మధ్యలో ఒక కొండ. ఆ యొక్క కొండలో గృహ అన్నమాట. కేవ్ అంటే గుహ అన్నమాట, ఎలిఫెంటా కేవ్ అనేది. ఇప్పుడైతే మేము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుండి ఫెరే ట్రిప్ బోట్ ఉంటుంది, ఫెరే రైడ్ అని. పైన బోర్డు కూడా ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా దారి అని, అది సింబల్ కూడా ఉంది. మేము ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము. మీరు గేట్వే ఆఫ్ ఇండియాకి రావాలనుకుంటే ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత 116 అనే నెంబర్ ఉంటుంది, బస్సు నెంబర్. ఇక నా బస్ నెంబర్ని పట్టుకొని ఇక లోపలికి వచ్చేస్తే పర్ పర్సన్ 6 రూపాయల టికెట్ అనమాట. 6 రూపాయలు మాత్రమే మీరు గేట్వే ఆఫ్ ఇండియాకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పక్కనే తాజ్ హోటల్ 5 స్టార్ హోటల్ అనమాట. చాలా పెద్దది, ముంబైలోనే చాలా పెద్దది. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా బాగుంటుంది. ఒక్క టీ మాత్రమే 500 రూపాయలు. దాన్ని కూడా నేను ఒకరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ 1 అవర్కి 1 గంట నేను ఒక రిచ్గా బతకాలని నా ఆశ. సో అది కూడా వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. ముందుగా అయితే మేము ఇప్పుడు అది ఈ లోక విషయం ప్రకారం అయితే ఇక 1 అవర్ అయితే రిచ్గా బ్రతకొచ్చు. అదే దేవుని నమ్ముకొని ఈ లోక యాత్ర ముగిస్తే మాత్రం నిత్యము మనం రిచ్గానే ఉంటాం. ఇప్పుడైతే నేను అవి చెప్పట్లేదు. ఇది ఫుడ్ పార్క్ అనమాట. రైట్ సైడ్ కనబడుతున్నాం అంతా. ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతున్నాను లోపలికి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇదన్నమాట దారి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మీరు సిఎస్టీ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత
116 అని A116 అని నెంబర్ ఉంటుంది. ఆ యొక్క బస్ నెంబర్ పట్టుకొని వచ్చేస్తే మాత్రం మీరు ఇక్కడికి వచ్చేస్తారు లోపలికి. ఇదన్నమాట లోపల గేట్వే ఆఫ్ ఇండియా. ఇవి కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి గేట్వే ఆఫ్ ఇండియా. దాని పక్కన ఉన్నది చూపిస్తాను. అది కూడా తాజ్ హోటల్, చాలా పెద్దది. ఒకప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా పోస్ట్ చేస్తున్నాను, అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అదనమాట తాజ్ హోటల్. డే వ్యూ అనమాట ఇవి. సో ఇప్పుడు మేము టికెట్ తీసుకుంటున్నాము ఎలిఫెంట్ కేవ్కి వెళ్ళిపోవడానికి. సో అదనమాట ఫెరీ రైడ్ అంటారు, ఫెరీ రైడ్. సో ఇప్పుడు ఆ యొక్క టికెట్ వచ్చేసి 290 రూపాయలు పర్ పర్సన్, అంటే రిటర్న్ కూడా. అవి అదిగో 290 అని కూడా కనబడుతుంది కదా, అప్ అండ్ డౌన్ ట్రావెల్ ఛార్జ్ అనమాట అవి. ఫెరీ రైడ్ ఆ టికెట్ మీరు క్యారీ చేయాలి, వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చూపించాలి. సో అప్పుడు చూపిస్తేనే మాత్రం మీకు లోపలికి బోట్లో ఫెరీ రైడ్ చేయడానికి మీకు అవగాహన. పైకి యాక్చువల్లీ మేము పైన వెళ్దాం అనుకున్నాము. పైన వెళ్దాం అనుకుంటే వాళ్ళు లేదు, పర్మిషన్ లేదు, ఈసారికి మీరు కిందే కూర్చోవాలని చెప్పున్నారు. సో ఇదన్నమాట మా బోట్లో ఫెరీలో. సో వీళ్ళంతా ప్యాసింజర్స్ అన్నమాట. యాక్చువల్లీ పైన ఉండే మాత్రం కొంచెం బాగుండేది వ్యూ. ప్రస్తుతం మేము అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాము. సో కిందనే ఫస్ట్ టైం ఎలిఫెంట్ కేవ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము, నేను నా తమ్ముడు. ఒకే ఊరు నుంచి మేము ఇలా విజిట్ చేయడానికి చాలా, ముంబైలో మా ఇద్దరిని ఇలా అవకాశం వచ్చింది మా ఇద్దరికి. సో వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా ప్యాసింజర్స్ ఫెరీ రైడ్ అంటారు. సో అదన్నమాట గేట్వే ఆఫ్ ఇండియా. మేము ఇప్పుడు దాదాపు యాక్చువల్లీ మేము పట్టుకున్నది లాస్ట్ బోట్ అనమాట, బోట్ రైడింగ్. సో అది ఎలిఫెంట్ కేవ్ వెళ్ళడానికి మేము చాలా భయంగా వచ్చాము యాక్చువల్లీ, ఆ బోట్ దొరుకుతుందో లేదని. సో లాస్ట్ బోట్ అయితే దొరికింది. అందులో కూడా చాలా హడావిడిగా తీసేసాము ఈ వీడియోని. కాకపోతే బాగానే వచ్చింది ఈ వీడియో, చివరి వరకు చూడండి, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. సో మీరు చివరి వరకు చూడండి. నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ముంబైలో ఉన్నది ప్రతిదీ ఆల్రెడీ చూపించబోతున్నాను చెప్పున్నాను ఆల్రెడీ. సో నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ వీడియోని రికార్డ్ చేయడానికి నాకు మంచి సమయం దొరికింది. ఇప్పుడైతే అది మాకు ముందుగా చిన్న ఫెరీ రైడ్, అవి ఒక 4-5 మందికి అలా మంచి ఫ్యామిలీగా ట్రిప్ వేయడానికి చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా అవి చేసిన చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. అయితే ఇదైతే మేము దాదాపు 1.5 గంట, 1 గంట 10 నిమిషాలు పడుతుంది జర్నీ ఎలిఫెంట్కి వెళ్ళడానికి. పర్ పర్సన్ 290. చిల్డ్రన్ బిలో 10 ఇయర్స్కి అయితే ఫ్రీ అనమాట. సో అక్కడైతే ఏదైతే జరుగుతుందో మాకు తెలియట్లేదు. సముద్రంలో సీగల్ అనే పక్షి ఉంది, సముద్ర పక్షులు, కాకు కూడా అంటాం మేము, సముద్రపు కాకులు అంటారు. సో అదన్నమాట. ఇవి ఇండియన్ నేవీ. సో మనల్ని ఇండియాని ఎప్పుడు కాపాడుతున్నటువంటి మూడు యంత్రాంగాలు ఉన్నాయి. అవి నేవీ, ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఇలా 3 భాగాలు. సబ్మెరైన్ కూడా. సో ఇవన్నీ నేవీ కింద వస్తుంది, సబ్మెరైన్. సో ఇవన్నీ మన ఇండియాకి ఎప్పుడు కవచంలాగా చుట్టూ హిందూ మహాసముద్రం కానీ, అదేవిధంగా అరేబియన్ సముద్రం కానీ, అదేవిధంగా బంగాళాఖాతం కానీ, ఇలా 3 సముద్రాలని మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ. ఇండియా చాలా గొప్పది, అందులో మనం ఉన్నామంటే చాలా గొప్పతనం అన్నమాట. మన భారతదేశ సంప్రదాయాలు ఇతర దేశాల కంటే చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మన భారతదేశ సంప్రదాయాలు, మన స్త్రీలు కట్టు చీరల సాంప్రదాయం చాలా మంచిది. సో మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇక కొంచెం దూరం
ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఫెరీ రైడ్లో. సో ఇదన్నమాట ముంబై వ్యూ అన్నమాట. సో నా భారతదేశం అయితే ముందుగా ఎప్పుడు గర్వపడేలాగా ఉంటాను. నా భారతదేశం ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉన్నది అని అంటున్నారు, కానీ డెవలప్ అయిపోయిందని ఎప్పుడు చెప్పట్లేదు. ఎన్నో సంవత్సరాలు వింటూనే ఉన్నాం. కొన్ని దేశాలు డెవలప్ అయిపోయిందని విన్నాం, కానీ మన దేశం అయితే డెవలప్ అవుతూనే ఉంది. డెవలపింగ్ కంట్రీ అని మనం అంటూనే ఉంటాం. సో ఇదన్నమాట మన ముంబై గేట్వే ఆఫ్ ఇండియా. ఇక కొంచెం దూరం వస్తే మాత్రం అది కూడా చిన్నది కనబడింది కదా, అది కూడా ఒక ఐలాండ్ అనమాట. సో సముద్రం మధ్యలో ఒక చిన్న కొండలో దాని చుట్టూ ఇల్లు నిర్మించేశారు. సో ఇదన్నమాట, చాలా బాగుంది. ఇంకా ముందు ఇంకా మంచిగా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. నా ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్కి. కావాలనుకుంటే మీరు స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట, చుట్టూ అంతా మన ఇండియన్ నేవీ. ఇక్కడ సబ్మెరైన్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది లోపల నుండి. సబ్మెరైన్ అంటే నాకు గుర్తొచ్చేది గాజీ రానా మూవీ ఉంటాయి కదా, ఆ యొక్క మూవీ కూడా బాగుంటుంది. సో ఇదన్నమాట, ఆ యొక్క సబ్మెరైన్లో దాదాపుగా 60-70 రోజుల లోపలనే ఉంటారు, సముద్రం లోపలనే. నేను ముందుగా అయితే తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. తర్వాత నేను పట్టప్ భాషలో కూడా రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ముందుగా అయితే నా యొక్క తెలుగులో ఇక్కడ తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ముందుగా ఒకప్పుడు మాది ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ అయిపోయింది. సో మేము అంత దూరం నుండి వచ్చి మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాము. సమయం కుదిరినప్పుడల్లా ఇలా ముంబై ప్రదేశం చూడడానికి వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు సెలవులు దొరికితే. చాలా బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ. సముద్రం లోపల చాలా పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. ఇక్కడ పోర్టు కూడా ఉంది. అలాగే చాలా పెద్ద హర్బల్ లైన్ కలిపి దాదాపు 22 కిలోమీటర్లు ఒక పెద్ద లైన్ బ్రిడ్జ్ ఉంది సముద్రం లోపల. ఇండియాలోనే చాలా పెద్దదన్నమాట అంత కిలోమీటర్లు ఉండడం. సో దాన్ని కూడా 2024 ఇనాగ్రేషన్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇది కూడా మన ఇండియన్ నేవీ. సో ఇలాగ ఉంటుంది మన ఇండియా కవచం. 3 4 ఆల్రెడీ చెప్పున్నాను. సో అక్కడ కూడా కొన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద పోర్టు అన్నమాట ముంబైలోనే. చాలా పెద్ద పెద్ద బోట్లు, అలాగే కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా ఇక్కడ సముద్రంలో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ప్లాస్టిక్ బాటిల్ కానీ కొన్ని చెత్త పదార్థాలు కానీ ఇలా సముద్రంలో వాటర్ పైన తేలాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ సముద్రం నీళ్ళు కూడా కొంచెం వేరే కలర్లో ఉన్నట్టుంది. అదే బంగాళాఖాతంలో అయితే బ్లూయిష్ కలర్లో ఉంటుంది. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అలా కనపడుతూ ఉంది. సో ఇదన్నమాట పెద్ద షిప్ అన్నమాట అవి. సో ఇంకా ముందు చాలా బాగుంటుంది. వీడియో రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ. మనం చెప్పలేనని చాలా పెద్ద షిప్లు ఉన్నాయి, ఎప్పుడు చూడనటువంటి. చాలా పెద్దది ఉంది కదా, చాలా పెద్దది. నేను ఆల్రెడీ చాలాసార్లు చూస్తున్నాను. మా ఊరు పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. అప్పుడప్పుడు చూసిన సముద్రం పైన ఇలాంటి పెద్ద పెద్ద షిప్లు వెళ్తూనే ఉంటుంది బంగాళాఖాతంలో. మరలా ఇక బోటులు, ఇక ఫెరీ రైడ్లో ఇలా దగ్గరలో చూస్తున్నాము.
చాలా పెద్దది, పెద్ద పెద్ద షిప్పులు, పెద్ద పెద్ద ఓడలు. సో చాలా బాగున్నాయి. అలాగా సముద్రం పైన ఇలా తేలాడుకుంటూ వేస్ట్ పదార్థాలన్నీ వెళ్ళిపోతూ ఉంటుంది సముద్రం ఒడ్డున. సముద్రం ఒడ్డున జీవించే వాళ్ళైతే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అలా వేస్ట్ పదార్థాలన్నీ వచ్చేస్తుంటుంది సముద్రం ఒడ్డున. ఇక తుఫాన్ ఆగిపోయినప్పుడు ఆ యొక్క కొన్ని ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ సేకరిస్తూ ఉంటామో సముద్రం ఒడ్డున అవన్నీ దొరుకుతుంది. సో అలాగా ఇలా వేస్ట్ పదార్థాలన్నీ సముద్రం పైన కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇవి కూడా పెద్ద కంటైనర్, పెద్ద షిప్ అనమాట. నేను ముందు కూడా చూపించబోతున్నాను ముందు అది ఇనాగ్రేషన్ చేసినటువంటి ప్రధాని మోదీ, ప్రైమ్ మినిస్టర్. దాదాపు 22 కిలోమీటర్లు సముద్రం స్ట్రెచ్ అయి ఉన్నది. 16 కిలోమీటర్లు, 16.2 కిలోమీటర్ టోటల్. ఆ యొక్క బ్రిడ్జిని నిర్మించింది 22.6 కిలోమీటర్లు అన్నమాట. సముద్రం మధ్యలో, సముద్రం ఏరియాకి 16 కిలోమీటర్లు ఆ యొక్క సముద్రంలో వ్యాపించి ఉంది ఆ యొక్క బ్రిడ్జ్ అనమాట. మన భారతదేశంలోనే అతిపెద్ద సముద్రపు బ్రిడ్జ్ అనమాట అవి. సో అక్కడ ఎల్పిజి అని ఉంది. అవి గ్యాస్ అయి కానీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయిల్ కానీ అయి ఉండొచ్చు. కొన్ని ఇంపోర్ట్ అయి ఉండొచ్చు, కొన్ని ఎక్స్పోర్ట్ కూడా అయి ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం చాలా దూరం ప్రయాణిస్తున్నానంటే ఇక ఫెరీ రైడ్లో మొదటిసారి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాను ఫెరీ రైడ్లో. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. మీరు కావాలని మీరు ముంబైలో ఉంటే మాత్రం ఇలా ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇవి ప్యాసింజర్స్ అనమాట. లోపల మేము ఎలాగే వెళ్తున్నామో అది కూడా అలాగే ఫెరీ రైడ్. ఇక్కడ పోర్ట్ అనమాట. ఇక్కడ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడు చూసుండ్రు, చాలా పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు ఉంటాయి ఇక్కడ. అలాగే నేవీ షిప్లు కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైనా ముంబైలో ఉన్నటువంటి వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదన్నమాట. మీరు ఎప్పుడైనా సముద్రంలో ఇలా మీరు ఎప్పుడైనా రైడింగ్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అవి ఆఫీసర్లకి మాత్రమే. అవి బోట్లు ఎక్కంగానే అందరికీ లైఫ్ జాకెట్ ఇస్తారు. ఇక్కడ పోర్ట్లో కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు, ఇంకా గన్లు పెట్టుకొని, మిలిటరీ వాళ్ళు అనుకుంటా. చాలా బాగుంటుంది ఈ యొక్క ఎక్స్పీరియన్స్. చూడండి, చాలా పెద్ద షిప్ కదా. సో ఈ యొక్క షిప్ మీద కూడా ఒక పేరు ఉంటుంది. నేను దాన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. అంతవరకు కొంచెం మీరు చివరి వరకు మీరు చూడండి, ఓపికతో చూడండి ప్లీజ్. నా యొక్క రిక్వెస్ట్ అనమాట. అవి చాలా పెద్ద షిప్, ఇంత దగ్గర నుంచి చూడడం. ఇక్కడ సముద్ర పాలలు కూడా యాక్చువల్లీ ఎక్కువ ఉండట్లేదు. సముద్ర పాలలు ఉంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మేము వెళ్తున్న ఫెరీ రైడ్ కూడా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కోచ్లు కూడా ఉన్నారు. కెప్టెన్, నేను చూపిస్తుంది యొక్క కెప్టెన్ అనమాట యొక్క షిప్కి. చూడండి ఎంత పెద్దదో. ఇది
ఇది పోర్ట్ యొక్క ఆవరణాలు అన్నమాట. ఇంకో సైడ్ కూడా ఉంటుంది. ఇవి నేవీకి అన్నమాట. ఇవి ఇంకో సైడ్ అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఇక్కడ నేను ఇప్పుడు యొక్క షిప్ పేరు జూమ్ చేసి చూపించబోతున్నాను. స్వర్ణ సింధు అని ఉంది కదా, అక్కడ ఇంగ్లీష్లో హిందీలో కూడా రాసి ఉంది స్వర్ణ సింధు అని. ఇంకో షిప్ కూడా పేరు ఉంటుంది. అది ఈ 2 షిప్లు అన్నదమ్ములు అనుకుంటా. సో దాని మీద కూడా స్వర్ణ సింధు పేరులాగా ఇంకో పేరు కూడా ఉంటుంది. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇక్కడ ఫెరీ రైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేసుకోండి. నేను మొదటిసారి ఇంత దూరం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి నా యొక్క అనుభూతిని పంచుకుంటున్నాను. మీరు కానీ ముంబైలో ఉంటే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మర్చిపోకండి. ఇదైతే స్వర్ణ బ్రహ్మపుత్ర, ఇంతకుముందు చూపించింది స్వర్ణ సింధు. ఈ 2 అన్నదమ్ములు అనుకుంటా. సో అలాంటి రిలేషన్షిప్ ఇక్కడ లోపల ఫెరీ రైడ్లో కూడా ఇలా స్నాక్స్ పదార్థాలు ఉన్నాయి, వేఫర్స్ పదార్థాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతుంది. కొంచెం టైం పాస్గా ఉండడానికి ఇదనమాట మా యొక్క ఫెరీ రైడ్లో ఎక్స్పీరియన్స్ అనమాట. ప్యాసింజర్స్, ఇది కూడా నేవీ, ఇండియన్ నేవీ. సో ఆ విధంగా ఉంటుంది. కొంచెం ప్రొటెక్ట్గా ఉంటుంది మన ఇండియాకి. సో అదనమాట అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవ్వడానికి అక్కడ ప్రదేశం అన్నమాట అది. ఇక ఇది కూడా ఇక్కడ ఐలాండ్ ఉంది. అక్కడ పెద్ద ట్యాంక్ కనిపిస్తుంది. అక్కడ పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, డీజిల్ కానీ ఏదో ఒకటి అక్కడ స్టోర్ చేస్తూ ఉండాలి. రెండు కనబడుతుంది అక్కడ. సముద్రంలో అక్కడక్కడ ఐలాండ్ కనబడుతూ ఉంటుంది. మేము ఉండే సైడ్ అయితే ఒకటి కూడా కనబడదు, అంత ఫ్లాట్గా ఉంటుంది. మీకు ఆ యొక్క సీలింగ్ కనబడుతుంది కదా, ఇక దాదాపు 22.5 కిలోమీటర్ అన్నమాట. దాదాపు చాలా పెద్దది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంత టైర్లతో ఇండియన్ నేవీ. లోపల ఒక 5-6 మంది ఉన్నారు లోపల ఇండియన్ నేవీ. ఏదైనా మాట్లాడాలనుకుంటే షిప్కి తగలకుండా టైర్లు ప్రొటెక్ట్గా ఉండడానికి టైర్లు అన్ని చోట్ల బిగించి కట్టున్నారు. సో ఇదన్నమాట. చాలా బాగుంది కదా. ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉంటారో, ఇక్కడికి వస్తే మాత్రం మీరు చూడగలుగుతారు. అదనమాట ఇక బ్రిడ్జ్, సముద్రంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట అవి. ఆ బ్రిడ్జ్ పైన ఓన్లీ కారుకు మాత్రం పర్మిషన్. ఇక్కడ ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉంటారు. సో ఇదనమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యే ప్రదేశం అన్నమాట. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ వస్తుంది. ఎగుమతులు దిగుమతులు చేయడానికి ఇది ఒక పోర్ట్ అన్నమాట. సముద్రం ఇంత మధ్యలో ఎలా కడతారో నాకే అర్థం కావట్లేదు. ఎంత టెక్నాలజీతో యూజ్ చేస్తుంటారో చూడండి. ఆ యొక్క షిప్లో ఎంత పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నాయో. సముద్రం మధ్యలో ఇదే మేము వెళ్ళిపోతున్న ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశంలోనే ఎలిఫెంట్ కేవ్ అని ఉంది, ఇక గృహ. సో ఇక అప్పుడప్పుడు ఇక సముద్రపు పక్షులు, కాకులు ప్యాసింజర్స్ మధ్యనే కొంచెం అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. తినే పదార్థాలు విసిరినా అక్కడ చాలా పక్షులు వచ్చేస్తున్నాయి అక్కడికి. సో ఇక్కడ కొన్ని ఇల్లు కూడా ఉన్నది, చూస్తూనే ఉన్నాం. అది అవన్నీ ఇల్లు అన్నమాట. అక్కడ ఏమైనా ఆపద జరిగితే వీళ్ళు ఎలా వెళ్తారో మనకే తెలియట్లేదు. ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే. సో అదన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఎలిఫెంట్ కేవ్, బ్రిడ్జ్ కనబడుతుంది కదా, అదంతా బ్రిడ్జ్. అవి నడుచుకొని వెళ్ళడానికి. అలాగే అక్కడ
టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇంతవరకు చూశారు కదా. ఇక ఫెరీ రైడ్కి అప్ అండ్ డౌన్ చేయడానికి 290. అదేవిధంగా పైకి ఎక్కడానికి ఎలిఫెంట్ కేవ్ ఎక్కడానికి 1.5 కిలోమీటర్లు ఉన్నాయి దూరం. ఇక ట్రావెల్కి 18 రూపీస్ ఉన్నాయి అక్కడ, అది కూడా అప్ అండ్ డౌన్. సో అదనమాట. అక్కడ అవన్నీ బోట్లు కొన్ని కట్టబెట్టున్నారు. సో ఇదన్నమాట. ఇక మధ్యలో కొంత దూరం గ్యాప్ ఉంది కదా, ఇక మధ్యలోనే పెద్ద పెద్ద షిప్లు వెళ్తుంది. దానికోసమే కొంచెం దూరం వదిలిపెట్టున్నారు. ఇక గ్యాప్ని చూడండి ఒకసారి. ఇండియాలోనే అతిపెద్ద సీ లింక్ అన్నమాట. ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశాన్ని ఇక సీ లింక్ అని ఉంది కదా, ఇక 22.5 కిలోమీటర్ దాదాపు. సో అదన్నమాట. సముద్రంలో ఉండి ఇక బ్రిడ్జి నిర్మించారు కదా, దాదాపు 17 కిలోమీటర్లు అనమాట. సముద్రంలోనే చాలా పెద్దది. చూడండి, చాలా పెద్దది కదా. మేము ఆల్మోస్ట్ ఎలిఫెంట్ కేవ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, అటు సైడ్ కూడా, అటు సైడ్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇప్పుడు మేము ఎలిఫెంట్ కేవ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ బోట్లు మరీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి. సో ఇదన్నమాట. నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎలిఫెంట్ కేవ్ చూడడానికి. పైకి ఎక్కుతున్నాను. చాలా బాగుంది. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఒకటి ఉన్నట్టుంది. పర్ పర్సన్కి 5 రూపాయలు. ఇక్కడ ఎక్కువ ఫారిన్ కంట్రీ నుంచి వస్తారు, అబ్రాడ్ నుండి. మన ఇండియన్స్కి అయితే చూడడానికి విజిట్ చేయడానికి 40 రూపాయలు అనమాట. అదేవిధంగా ఎవరైనా భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, జపాన్, శ్రీలంక వీళ్ళే మన ఇండియాని ఇక్కడ ఎలిఫెంట్ కేవ్ని విజిట్ చేయడానికి వస్తే మాత్రం 600 రూపాయలు అనమాట. సో ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్ లాంటిది, స్నాక్స్. చూడండి, ఇక్కడ అరటిపళ్ళు, చిప్స్ కానీ, స్నాక్స్ కానీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. తినాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోండి. నార్మల్ ప్రైజే అలాగే ఉంది, నార్మల్ ప్రైజ్ లాగా. సో ఇక్కడైతే ఒక ట్రైనే ఉంది. ఒక ట్రైను టాయ్ ట్రైన్ అంటారు. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు. టాయ్ ట్రైన్కి 12 రూపాయలు, 18 రూపాయలు అప్ అండ్ డౌన్. ఇది సాయంత్రం ఇంకా సూర్యుడు కూడా పొద్దుగుంకలేదు, ఇంకా సూర్యాస్తం అవ్వట్లేదు ఇంకా. దాదాపు ఇప్పుడు మేము వచ్చేసరికి 4:30, 4:30, 5 గంటలు అవుతుంది. ఇదన్నమాట టాయ్ ట్రైన్. ఒక 70-80 మంది కూర్చోవడానికి చిన్న ట్రైన్ అనమాట. వీళ్ళు ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు అయితే ఇక్కడ టాయ్ ట్రైన్ యూజ్ చేస్తూ ఉంటారు. 1.5 కిలోమీటర్ అయితే చాలా దగ్గర. మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. మీరు ఇక్కడికి వస్తే మాత్రం కొన్ని తినే పదార్థాలు చేతులు పట్టుకొని ఒంటరికి వెళ్ళబాకండి. ఎందుకంటే అక్కడ కోతులు, ఆవులు వచ్చి మన చేతుల్లో ఉండి లాక్కుంటుంది. అది కూడా లాస్ట్లో చూపిస్తాను. ఇదన్నమాట ఎండింగ్ పాయింట్ టాయ్ ట్రైన్కి. ఇక్కడ ఏమైనా సన్ గ్లాస్ కావాలనుకుంటే సన్ గ్లాస్, అలాగే క్యాప్స్ కానీ, హెడ్ క్యాప్స్ కానీ, ఇలా చాలా యూజ్ చేసేటువంటి ఇక్కడ కూల్ స్టేషన్ కూడా ఉంది, కూల్ అవ్వడానికి మాత్రం. సో ఈ విధంగా ఎక్కువ హ్యాండీ క్రాఫ్ట్స్ ఉంటాయి, చేతితో నిర్మించినటువంటి పదార్థాలు హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. సో ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మన ఇండియాలోని ఎక్కువ హ్యాండీక్రాఫ్ట్ యూజ్ చేసినటువంటి ప్రదేశం తంజావూర్. సో చెన్నై ఆ యొక్క ప్రదేశంలో ఉంటుంది ఎక్కువ తమిళనాడు వాళ్ళు. ఇది ప్యాసింజర్స్కి ఒక్కొక్కరికి
రూపాయలు అనమాట. పిల్లలకి లేదు, ఇక గవర్నమెంట్ ట్యాక్స్ అనమాట. బాదుతున్నారు ఇక్కడ, బాదుడు చూసారా. ఫెర్రీ రైడ్కి 290. అదేవిధంగా టాయ్ ట్రైన్కి వచ్చేసి 20 రూపాయలు. ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి అన్ని సముద్రపు గవ్వలు అంటారు. సో ఇవన్నీ షెల్స్, శంఖలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూడనటువంటి కొన్ని సముద్రపు గవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్తూనే ఉన్నదా, కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ ట్యాక్స్ పర్ పర్సన్కి 5 రూపాయలు. ఇది వృద్ధులకి ఎవరైతే ఎక్కలేని వాళ్ళు ఉన్నారో, అది ఇలాంటి చైర్ భుజాల మీద ఎక్కువ తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి 2-3, సో నలుగురైనా తీసుకెళ్ళిపోతారు పైకి ఎక్కాలని. సో కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆకలిస్తే మాత్రం రెస్టారెంట్ని మీరు విజిట్ చేయండి. కొన్ని టాయ్స్ వస్తువులు ఉన్నాయి, పిల్లలకి కొనిపెట్టేటువంటి ఆడుకునేటువంటి టాయ్స్ ఉన్నాయి. సో ఇదనమాట. ఇది కూడా రెస్టారెంట్, వెజిటేరియన్ రెస్టారెంట్. ఇవన్నీ టాయ్స్, ఇండియన్ టాయ్స్. అవన్నీ మట్టి వస్తువులు. బుద్ధుడు బొమ్మ చూడండి, ఏనుగు టాయ్. సో ఇక్కడ హారాలు కూడా ఉన్నాయి, కొన్ని స్టిక్కర్స్, లేబుల్స్ కూడా ఉన్నాయి పిల్లలకి, గన్స్ కానీ. ఇది సముద్రపు రాయి, ముత్యపు రాయి అంటారు కదా, కొన్ని చాలా మంచి రాయిలు మీరు ఎప్పుడు చూసి ఉంటారు. నేను కూడా మొదటిసారి చూస్తున్నాను. చాలా బాగుంది ఆ యొక్క రాళ్ళు, చాలా బాగున్నాయి ఆ రాళ్ళు. నేను మొదటిసారి చూస్తున్నాను. సముద్రం లోపల నుండి తీస్తారు ఆ యొక్క రాళ్ళని. కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఈరోజు హోలీ కాబట్టి ఇక్కడ కొంతమంది ఫారినర్ వాళ్ళని, వేరే దేశం వాళ్ళని ఇక్కడ కొంతమంది వాళ్ళ మీద హోలీ జల్లున్నారు. ఇదంతా చెక్కలతో చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. నేను చెప్పాను కదా, కొంతమంది వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇది ఆ విధంగా రంగులు వేస్తున్నారు వాళ్ళ మీద. ఇక్కడ ముంబై వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు. తెలియకపోయిన వాళ్ళ మీద కూడా ఇలా రంగులు వేసేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, 50 రూపాయలు అనమాట. అవి హారాలు అనమాట, గుర్తుగా ఉండడానికి. సో ఈ విధంగా చాలా బాగున్నాయి. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇక ఎలిఫెంట్ కేవ్ స్టెప్స్ మీద ఎక్కేటప్పుడు ఆ యొక్క ప్రదేశం ఇటు సైడ్ ఇరువైపులా ఇక అట్రాక్షన్కి బొమ్మలు పెట్టున్నారు. సో పైకి వచ్చేసాము, ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. సో ఇక్కడ మేము ఎలిఫెంట్కి వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో అదన్నమాట. మేము అక్కడ నుంచి నడుచుకుంటూ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేసాము. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. టికెట్ కౌంటర్ ఇక్కడ ఫారినర్ అని ఉంది కదా, అక్కడ 600 రూపాయలు. ఇండియన్స్కి అయితే 40 రూపాయలు. బాదుడు. మన ఇండియన్స్కి అయితే అంత లేదు, ఫారినర్కి అయితే 600 రూపాయలు అనమాట వాళ్ళు. సో ఇది లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎలిఫెంట్కి అదే అనమాట. ఎలిఫెంట్ లోపల శివుడు విగ్రహాలు చాలా ఉన్నాయి. శివుడి లింగం, ఇక శివలింగం అన్నమాట. శివలింగం లోపల చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కొండని వీళ్ళు చెక్కేశారు. లోపల కొన్ని విగ్రహాలని కొంతమంది చెక్కున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి, తర్వాత ఇండియన్ వాళ్ళు తీసుకున్నారు. ఇండియా వచ్చినప్పుడు 1987లో దీన్ని ఓపెన్ చేశారనమాట. 1987లో. అప్పటి నుంచి ఇక్కడికి కొంతమంది విజిటర్స్ వస్తూనే ఉంటారు. చాలామంది విజిట్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ ఇక్కడ అదర్ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి విజిట్ చేస్తూనే ఉంటారు. ఇదనమాట బయట సరౌండింగ్. సో యాక్చువల్లీ ఇదంతా ఒక పర్వతం, ఒక కొండ అనమాట. వీళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట, మమ్మల్ని కలిసి ఉన్నారు.
సో అక్కడ కొంతమంది కడప, నెల్లూరు, చిత్తూరు ఇలా కొంతమంది ఫ్రెండ్స్ కలిశారనమాట. సో తెలుగు వాళ్ళు అనమాట. తెలియకుండానే మేము కలిసిపోయాం. సో వీళ్ళనమాట మన తెలుగు ఫ్యామిలీ. ఇక్కడ కలిసినటువంటి చాలామంది వచ్చిన్నారు. ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ వాళ్ళు వచ్చినారు. ఎక్కువ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇలా చాలామంది నేను వీడియో తీసేటప్పుడు చాలామంది అబ్జర్వ్ చేశాను వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి. సో ఈ విధంగా ఉంది లోపల. అన్నీ కొంత చేతులు, కాళ్ళు కొన్ని విగ్రహాలకి లేదు. సో ఇదన్నమాట లోపల చెక్కినటువంటి యొక్క స్తంభాలను కూడా చెక్కున్నారు వీళ్ళు కొండని. మీరు ముంబైకి వస్తే మాత్రం ఇలాంటి ప్రదేశాలు మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే ఒకటి ఎక్స్పీరియన్స్, బోట్ ఎక్స్పీరియన్స్ అనమాట. రెండోది ఎలిఫెంట్ కేవ్ని చూడడం ఎక్స్పీరియన్స్ అనమాట. పురాతనమైనటువంటి ఇక ఎలిఫెంట్ కేవ్ లోపల శివలింగం కూడా ఉంది. నేను లోపలికి వెళ్ళట్లేదు, బయట నుండి వీడియో తీసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది నటరాజ యొక్క స్టైల్లో ఉంది. సో కాళ్ళు అయితే ఇక విరిగిపోయి ఉన్నది. అక్కడ చాలా విగ్రహాలకి, స్టాచ్యూకి యొక్క కాళ్ళు చేతులు లేకపోవడం కొన్ని మీరు చూస్తున్నారు కదా. కొన్ని విగ్రహాలకి ఉండట్లేదు. సో ఇక్కడ కొంతమంది స్నానం చేసేసి ఉదయం ఇక లోపలికి వెళ్ళి శివలింగాన్ని వాళ్ళ పూజిస్తారనుకుంటున్నాను. లోపల చాలా పెద్ద వ్యర్థమైన నీళ్ళు, చెడు నీళ్ళు ఉన్నట్టుందని అలా అనిపిస్తుంది, మురికి నీళ్ళు. సో లోపల 4-5 చోట్ల శివలింగం ఉన్నట్టుంది. ఇక్కడ బుద్ధుడు మధ్యలో బుద్ధుడు ఉన్నట్టు అలా పెట్టున్నారు. సో ఇవన్నీ చేత్తో చెక్కినటువంటి విగ్రహాలు అన్నమాట. ఈ లోపల చాలా కొన్ని పురాతనమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. సో ఇది కూడా కామెంట్ చేయండి ఈ యొక్క ఏ విగ్రహాల పేర్లు, నాకైతే తెలియట్లేదు. మీరు చివరి వరకు చూడండి, చాలా బాగుంది. మీరు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. సో ఆ తమ్ముడైతే కొన్ని పోజులు ఇస్తున్నాడు ఫోటోలు దిగడానికి. సో ఇక బయట వేరే చోట ఇవి 2 అటాచ్డే ఉన్నాయి. ఇవి నేను రైట్ సైడ్ చూపించింది అదనమాట ముందు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాని బయట ఆవరణంలో ఇలా ఎత్తుగానే ఉంది. మనం ముంబై నేషనల్ పార్క్ వెళ్ళినా కూడా ఇలాంటి ప్రదేశాలు దర్శనమిస్తూ ఉంటుంది. ఇలాంటి పురాతనమైన కూడా అక్కడ కొన్ని కేవ్స్ ఉన్నాయి నేషనల్ పార్క్లో. చూడండి, అది ఒక సింహం అన్నమాట. సింహపు ముందు చేతులుంచి పోజు తీసుకుంటున్నాను, ఫోటో అనమాట. సో లోపల కూడా శివలింగం ఉంది. లోపల శివలింగం అనమాట. అది పురాతనమైనటువంటి ఇక కట్టడాలు అనమాట. సో మీరు ఇంతవరకు చూసారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క గ్రూపులో ఉన్నటువంటి సభ్యులకి మీరు షేర్ చేయండి. అలాగే మీరు స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక యాక్చువల్లీ మేము వచ్చిన తర్వాత మేము వచ్చింది లాస్ట్ బోట్ అనమాట. ఇప్పుడు మళ్ళా మమ్మల్ని సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోండి మళ్ళీ బోట్ ఉండదు అని అన్నారు. మేము దాన్ని కంప్లీట్గా విజిట్ చేసేసి, కంప్లీట్గా కూడా మేము విజిట్ చేయలేదు,
ఆ యొక్క 2 ప్రదేశాలు మాత్రం లోపల కూడా పోనివ్వట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. సో, మేము బయట వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. యాక్చువల్ చాలామంది ఉండాలిక్కడ. చాలామంది ఖాళీగా వెళ్ళిపోయారు. సెక్యూరిటీ వాళ్ళు మా వెనకాల వస్తున్నారు. వెళ్ళిపోండి అని. చూడండి ఎవరు లేరు కదా. సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడ 7 గంటల వరకే అనుకుంటాను. 6:30 వరకే. ఇక్కడ నుండి మళ్ళా 1 అవర్ వీళ్ళైతే ఇప్పుడే వచ్చారనుకుంటా. వీళ్ళు కూడా మళ్ళీ వెనకాల వెళ్ళాల్సిందే. సో మేము వెళ్ళేటప్పుడు కొన్ని షాప్స్ చూడండి టైం అయిపోయిందని కొన్ని షాప్స్ మూతవేయబడింది. చాలా షాప్స్ మూతవేయబడింది. వీళ్ళు కూడా ఖాళీ చేసేసి అంటే షాపులు బంద్ చేసేసి వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి. రిటర్న్ జర్నీ చేయాలి వీళ్ళు కూడా. సో ఇదన్నమాట ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, చేతితో తయారు చేసినటువంటి చెక్క పదార్థాలు, టాయ్స్ అన్నమాట, వస్తువులు. పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది మరలా హారాలు కూడా చూపిస్తున్నాను. పిల్లల బొమ్మలు ఇది చూడండి. వచ్చినప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నది చూడండి. షాప్స్ అన్నీ మూతవేయబడింది. అంతా మూసేస్తున్నారు. చాలా షాపులు 90% షాపులు మూతవేయబడింది. సో వీళ్ళు కూడా ఆ యొక్క బోటుకి మరలా తిరిగి రావాలి. సో మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మాకు ఆ యొక్క బోటు కూడా దొరకకపోతే ఇలా ఇక్కడే ఉండిపోవాలి. ఏనుగు బొమ్మ కూడా బాగుంది, టాయ్స్. బుద్ధుడు కూడా బాగుంది, తల ఊపుకుంటూ. హారాలు, టాయ్స్, హ్యాండీక్రాఫ్ట్ టాయ్స్. వాళ్ళు ఏమంటారంటే నా వీడియో తీస్తున్నా కదా 100 రూపాయలు ఇవ్వని అన్నారు. కాకపోతే నేనే వీడియో డిలీట్ చేస్తాను, ఏమైనా చేసుకోండి, నేనైతే ఇవ్వనని చెప్పా. సో ఇక్కడ సెంటర్ అట్రాక్షన్గా బుద్ధుడి బొమ్మ. సో మాకైతే ఆకలి వేసేస్తుంది. ఒక మొగజొన్న కంకి వచ్చి 25 రూపాయలు, 2 కలిసి 50 రూపాయలు అనమాట. ఆకలి వేసేస్తుంది. సో మా వెనకాల ఇక ఆవులు కూడా వచ్చేస్తుంది. వదలట్లేదు అసలు. ఆవులు, కుక్కలు, కోతులు ఏవి వదలట్లేదు. మా చేతులు ఏమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నేను ఆవుకు ఒకసారి వేసా, ఇంకోటి వచ్చి కోతులు వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది చేతికాడ నుండి. లేకపోతే పైకి ఉరుకుతుంది, లేకపోతే నా మీదనే ఉరుక్కుంటూ వస్తుంది. అది భయపడి నేను ఆ యొక్క మొక్కజొన్న కంకని విసిరేసా. సగాన్ని కూడా తినలేదు మేము. ఇతనైతే సరే తమ్ముడు నేనైతే ఇచ్చేసాను, నువ్వు వెళ్ళి తినరా, లోపలికి వెళ్ళిపో అని చెప్పేసా. వాడు కొంచెం దూరం వచ్చేసి తింటున్నాడు. అయినా కూడా ఆవులు అయితే వదలట్లేదు. ఆవులైతే అతని వెంటే వస్తూనే ఉంది. సో అది కూడా నేను వీడియో తీస్తున్నాను చూడండి. మా వెనకాలే ఆవులు కూడా వస్తూనే ఉంది చూడండి. కొంచెం దానికోసం వేసినా కూడా తినేస్తుంది. మరలా ఇంకోసారి వస్తుంది. తిన్న వెంటనే వెళ్ళట్లేదు అసలు. మరలా వేస్తున్నాడు నా తమ్ముడు. ఆ యొక్క కుక్క కూడా వచ్చేస్తుంది చూడండి. కుక్క ఆ యొక్క ఆవుకి దొరకకుండా కుక్క తీసుకుంటుంది చూడండి. ఆ యొక్క మొక్కజొన్న కూడా కంకిని కూడా వదలట్లేదు ఆ కుక్క. ఎందుకంటే ఈ యొక్క ఐలాండ్ కదా, ఇక్కడ తినే పదార్థాలు ఎక్కువ ఉండదు. ఎవరైతే విజిటర్స్ వచ్చి తింటారో ఆ యొక్క పదార్థాలే వాటికి దొరుకుతూ ఉంటుంది. చుట్టూ సముద్రమే, మధ్యలో ఆ యొక్క కొండ, అంతే. వీళ్ళకి ఏం దొరుకుతుంది చెప్పండి. వీటికి వదలట్లేదు అసలు. నా చేతిలో ఉన్నది కూడా తీసుకుని ఉంది. సో అది నేను యూట్యూబ్ షార్ట్లో పెడతాను. నా చేతిలో అయితే ఏం లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. మా తమ్ముడి చేతిలో ఉంది, అందుకని వెళ్ళిపోతుంది. వదలట్లేదు అసలు. ఇదన్నమాట. మీరు నా ఛానల్ లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో ఇదన్నమాట సన్సెట్. ఇక్కడ నుండి చూస్తే ముంబై ప్రదేశం కనబడుతూ ఉంది. బిల్డింగ్, చాలా పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడ నుంచి చూస్తే సన్సెట్, సూర్యాస్తమయం అయ్యేటువంటి ప్రదేశం అన్నమాట. చూస్తున్నారు మీరు.
అక్కడ నుండి మేము అక్కడ ఒడ్డుకి చేరుకునే ప్రదేశం వరకు మీరు చూస్తే మాత్రం మాకు 8 గంటలు అయిపోయింది. ఇప్పుడు 6:30 ఆ యొక్క సమయం అనమాట. ఇదిగో ఆ యొక్క పెద్ద బ్రిడ్జ్ ఇవి, సముద్రంలో ఉన్నటువంటి పెద్ద బ్రిడ్జ్ ఇవి. సూర్యాస్తమయం అయిపోతూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ యొక్క ముంబై ప్రదేశం ఒక దుబాయ్ లాగా ఆ యొక్క ఫీల్ అనిపిస్తుంది. దుబాయ్ కంట్రీ, అరేబియన్ కంట్రీ. సో ఇక్కడ నుండి మేము బయలుదేరితే 1:30 గంట పడుతుంది. ఇక సముద్రపు పక్షులు కూడా ఇక మమ్మల్ని వెంటాడుతూ ఉంది. చూడండి, అది కూడా చూస్తారు మీరు, సముద్రపు పక్షులు. అది వచ్చేసింది సముద్రపు పక్షులు కూడా. చేతిలో ఉన్నది ఇక కురుకురు లాంటిది తీసుకోవాలి, తీసుకుని తినేస్తుంది. వాటికి ఆహారం అన్నమాట అవి. యాక్చువల్లీ వాటికి ఆహారాలు రొయ్యలు, చేపలు, చిన్న చిన్న చేపలు. వాటికి సముద్రంలో దొరకట్లేదు కాబట్టి ఇలా మనుషులు వేసి ఆహార పదార్థాలు వాటిని సేకరిస్తుంది. చూడండి, చాలా బాగుంటాయి కదా ఈ అనుభూతి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేయండి. వాటికి ఆహార పదార్థాలు చూపిస్తే మాత్రం వచ్చేస్తుంది. చాలా పక్షులు వచ్చేసింది. మీరు ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు కొంచెం మొబైల్ని కేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఆ యొక్క ఎంజాయ్మెంట్లో మీరు ఆ యొక్క మొబైల్ కూడా మీ యొక్క చేతుల నుండి జారి పడిపోతూ ఉంటుంది సముద్రంలో. చూడండి, సముద్రపు పక్షులు వేసి ఆ యొక్క ఆహార పదార్థాలని క్యాచ్గా పట్టుకొని ఒడిసి పెట్టుకుని ఆ యొక్క ఆహార పదార్థాలు కింద పడినవ్వకుండా తినేస్తుంది. చూస్తారు, అది కూడా చూస్తారు మీరు. అది వదలట్లేదు, పెట్టేసింది. అవి నోట్లోనే పట్టేసుకుంటుంది. అది చూడండి, బాగుంటుంది కదా ఇక ఎక్స్పీరియన్స్ అనేది. ఇక మేము వచ్చేసే టైంకి నైట్ అయిపోయింది. అంత లైట్లు, యాక్చువల్లీ నా మొబైల్కి ఛార్జింగ్ అయిపోవచ్చింది, లేకపోతే వీడియో తీసుకుంటూ వచ్చేవాడిని. చాలా వీడియో రికార్డ్ చేశాను కదా, అందుకని నా మొబైల్లో 76% మాత్రమే ఉంది ఇప్పుడు. సో నేను దారి చేసే వరకు ఆ యొక్క ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తే అది తాజ్ హోటల్ అనమాట. దాని పక్కన గేట్వే ఆఫ్ ఇండియా. జస్ట్ 1 అవర్లోనే ఎంత అద్భుతాలు జరిగింది కదా. సో ఇదనమాట, ఇక్కడ నుంచి మేము దగ్గరికి వచ్చేస్తున్నాము సముద్రం ఒడ్డున, గేట్వే ఆఫ్ ఇండియాకి. చూడండి, అంతా చుట్టూ లైటు, కొన్ని బోట్లు, అద్భుతంగా మెరిసే తాజ్ హోటల్. చాలా బాగుంటుంది. నైట్ పూట కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాంఖడే స్టేడియం. 10 కిలోమీటర్లు మాత్రమే. నైట్ వ్యూ బాగుంది కదా. రాత్రిపూట చూడడానికి చాలా చక్కగా ఉంది తాజ్ హోటల్ కూడా. ఇక ప్రదేశానికి వస్తే మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఆ యొక్క అనుభూతిని ఇస్తుంది.
చాలా బాగుంది. ఇంతవరకు మీరు చూసినందుకు నా ధన్యవాదాలు. సో ఇదిగో చందమామ కూడా వచ్చేసింది, మూన్. అటు సూర్యాస్తమయ్యాడు, ఇటు చంద్రుడు ఉదయించాడు అనమాట. సో ఇదనమాట నైట్ తాజ్ హోటల్, రంగురంగుల తాజ్ హోటల్ అనమాట. చాలా బాగుంది. మరలా ఇంకోసారి లాస్ట్గా ఇది ఒకసారి ఆల్రెడీ చూపించున్నాను ఇంతకుముందు వీడియోలో. మరలా ఇంకోసారి ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టోరీ అలా ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు ఇక గేట్వే ఆఫ్ ఇండియా మీద. సో బాయ్ బాయ్.